15వ అధ్యాయం 21-22 అధ్యాయం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి వాడు ముక్కలు తినను కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. మరి వాక్య పట్టణంలో స్త్రీ పేరు తెలియదు కానీ ఈ కనానుకు చెందిన స్త్రీ తూర్పు సీదోను ప్రాంతంలో వచ్చిన తెలిసింది. మరి కనాను నామ యొక్క సంతానం ఉంటుంది. కనాను శపించిన వాడు, కనాను ప్రథమ కుమారుడు సీదోను. కనాను వారి విగ్రహాలను చూపించేవాడు, వాడు బొమ్మలను బలి అర్పించేవాడు వాడు. అయితే అట్టి వంశం నుంచి అట్టి ప్రాంతం నుంచి స్త్రీ దేవుని మిత్రులు కొన్ని ఎంత తగ్గించుకున్నాడు. ఒక్క పిల్లలు ఒకటి నిలబడింది. తొందర ఏమన్నారు ఆయన, ఆమె నిజమైన ప్రభావ ఒక్క పిల్లలు కూడా తమ యజమానులు తమ మీద పడు ఉండి పడు మొక్కలు తిరుగు కాదని అంత తగ్గించుకోండి. ఇశ్రాయేలు కుక్కల ఇశ్రాయేలీల దేవుడు ఆ మాట చెప్పినప్పుడు కూడా ఆమె తగ్గించుకుని సమాధానం చెప్పేసి, ఈనాడు ఎవరైనా తగ్గించుకొని ఒక వాక్యం గర్విస్తే తోడు పాపడిస్తారు. నా గురించి చెప్పారేంటి అని గర్విస్తారు. లోపడరు సాధారణంగా. యేసు ప్రభు ఈ ప్రాంతానికి వచ్చినట్టు ఆమె పరిగెత్తుకు వచ్చింది. ప్రభా, దావీదు కుమారుని కరుణించు, నా కుమార్తె దయ్యం పెట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేస్తుంది. యేసు ప్రభు అని నమ్మి ఆయన కర్ణులకు వేడుకున్నారు. తన కుమార్తె దయ్యం పెట్టి బాధపడుతుంది, తన పెట్టి స్వస్థపరచమని కేకలు వేసింది. అయితే ప్రభు ఆమె ఒక్క మాటైనా జవాబు ఇవ్వలేదు. ఒకసారి మన విషయాల్లో ఎంతో ప్రార్థన చేస్తాం, కొన్ని నెలలు పడచ్చు, సంవత్సరాలు పడచ్చు. ఒక విషయం అది ఎందుకు ఆలస్యం, మనకు ఒక పరీక్షా సమయం అండి. మరి ఒక ఉద్యోగం రావాలంటే ఎంతో కాలం ప్రార్థన చేయాలి, బిడ్డలు కావాలంటే ఎంతో ప్రార్థన చేయాలి. ఒక మనిషికి జీవితం స్థిరపడి వాడి వివాహం అయ్యి కుటుంబ జీవితాన్ని సంసారం చేయాలంటే ఏం కావాలి చెప్పండి? సంసారం చేయాలంటే ఏం కావాలి? మంచి భక్తి ఉండాలి, డబ్బు ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. నేను ఒక బెంచి పాత్రని వెళ్తున్నాను, బెంగులో కదా క్షణిక కాలంలో ఉన్నట్టు పడిపోయింది. ఆశ్చర్యపాత్ర చనిపోయాడు. చెప్తున్నాడు, లోకంలో ఎవరికి గ్యారంటీ లేదు. మనం ఉన్నది దేవుడు కాపాడాడు. మనం ఉన్న దేవుడు చెప్పాలండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేవుని మనం చేసిన జ్యోతికి వాడు ఎంతకాలం పెట్టాడు మనకి 15 సంవత్సరాలు పెట్టుకుంటాడు. ఎవరు లభించలేదు సాగుతారు ఆడుకోవడం అనుకోవడం 15 సంవత్సరాలు పెట్టాడు పెట్టారు. ఈ గైడీ క్లాసులు పిల్ల ఆపరేషన్ కూడా జరిగిపోయింది. పిల్లలు పుట్టండి, ఆస్కారం లేదు అసలు. రిజర్వ్ హోమ్ పెట్టాలి. తీసారు సాక్షి చూడాలంటే మనుషులు చెప్తే కాదు, పిల్లలు అప్పిస్తారు.
హల్లెలూయా. అది చిన్న కాదు, మాట కాదు, వైద్య శాస్త్రానికి కూడా అంతు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతకారంగా ఉంటాయి. నమ్మిన తర్వాత ప్రార్థన చేసిందని అనుకో మామూలు కాదు, శిష్ట సంస్కృతిలో ఉన్నారు. దేవుడు మరి ఆమె మన ఆలోచించాడు. వారి ఆశీర్వాదాలు ఎప్పటికీ పోవండి. ఆలస్యం అవుతాయంటే మనం డిసప్పాయింట్మెంట్ అవ్వకూడదు. అలాగే పాత నిబంధనలో దేవాన్ని నన్ను ఆశీర్వదిస్తే కానీ విడవలని యాకోబు యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం పొంది ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అది కాంగము 32వ అధ్యాయం 22వ వచనం చూడండి. 32వ అది కాంగము 22 రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలు, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినంతయు కప్పివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెరుగులాడాను. తాను అతని వెలుగుకుండా చూచి తొడగూడి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిరేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను కోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను కోనియలను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనేను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన. అప్పుడు అతడు తొడగుంటును నడిచాను. అందుచేత ఆయన యాకోబు తొడగూడి మీద కుంటినాలను కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూడి మీద ఉన్న కుంటినాలను తినరు. చూసుకుంటే రాత్రి తన ఇద్దరు భార్యలు, తన ఇద్దరు దాసీలు 11 మంది పిల్లలను తీసుకుని ఎక్కువ దాటిపోయి తనకు అన్ని ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. దేని గురించి మాట్లాడాడు? తన సహోదరుడైన మరి దేశాలతో సమాధాన పడాలని వస్తున్నాడు. మరి ఈ రోజులో మరి సంవత్సరాంతంలో నీకు సమాధానం లేకపోతే వాటితో సమాధానం పడాలి. దేవుని శత్రువులు మిత్రులుగా చేస్తాడు దేవుడు. కాబట్టి ఈ విధంగా రాత్రంతా దేవుడితో యాకోబు పోరాడాడు, ప్రార్థన చేశాడు, ప్రసవేదన పడ్డాడు, కన్నీటి ప్రార్థన పడ్డాడు, తన బిడ్డల్ని తన భార్యను దూరంగా ఉంచాడు. మరి రాత్రంతా ప్రార్థన పట్టుదల నీకుందా? ఆ పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు ఎటువంటి సమస్యలను దేవుడు తీరుస్తాడు. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు, నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోలేవు, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు నువ్వు ఇవ్వలేవు, మీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోలేవు, నీ యొక్క ఆయుష్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోలేవు. అయితే దేవుని చేతిలో కేంద్రాకారంలో ఉంది. యెహోవా ఇల్లు కట్టించేయాలా, యెహోవా పట్టణంలో కాపాడేయాలా. చెప్పండి, ఇవాళ ఉద్యోగాలు చేసి ఒక కమాండర్గా ఉన్నారు కదా, ఏదో జాబులు చేసినా దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే మన వర్తలు ఏమీ లేకపోయినా దేవుని కూడా నేర్చాలి. మరి అబ్రహాము ఇక్కడ తల్లి ఇచ్చిన నాస్తిగా రైతులు ఇచ్చింది. బిల్లి గ్రహం
మీ పిల్లలు మోకరించి ప్రార్థన చేయడం నేర్పించాలి. దేవుడే వారిని చూసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా మరి యాకోబు మరి పాడిన పాట కూడా మీద మన పాట పుస్తకంలోకి నిన్ను నేను విడుదల చేయాలి. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించువరకు. ఈ లోకంలో ఎవరు నేను ఆశీర్వదించలేదు, నేను ఎవరు కాపాడలేదు. సామెతలు అస్తమానం చెప్తున్నా వాక్యం చెప్పండి చెప్పకుండా చెప్పండి ఒక మాట చెప్తాను. అదే చెప్పాలి. సామెతలు ఎక్కువ రిపీట్ చేస్తాను మాట. యెహోవా ఆశీర్వాదము పూర్తి చేయాలి. పగలు రాత్రులు కష్టపడడానికి అప్పుడు దేవుడు తీర్చాలి. మీ భార్య భర్తలు ప్రార్థన చేసిన మీ కాను మీరు గుళ్ళు ప్రార్థన చేసి దశభాగం ఇవ్వాలి. ఎందుకు పాట పాడతాను వాక్యం దశభాగం నేను కాదు. మీటింగ్ జరిగి అప్పుడు సేవలు చెప్పాడని చెప్పండి. నేను చెప్పలేదు సేవలకి. మీరు ఎవరు దశభాగం ఉంటుంది చెప్పలేదు అనుకోవచ్చు. ఎవరు ఆ మాట చెప్పలేదు. ఆయన ప్రేరిక చేసి చెప్పాడు. ₹100 కష్టపడి దేవుడికి ఎంత బాగుంది, ₹10 ఇచ్చేయాలి. దేవుడికి ఆశీర్వాదం అది మండపములు కాదు. నేను మాట చెప్పాను పదే మీరు వచ్చి 25 సంవత్సరాలు అయింది. మీరు వచ్చి కొంతమంది బియ్యం డబ్బాలు ఇచ్చారు. 10 నెలలు మీరు కొనుక్కోలేదు. అందులో బియ్యం వేసినప్పుడు మీకు 8 రకాలు వేసుకుంటారు. ఆ బియ్యం రాట్లేదు చెప్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి. బియ్యం ఇప్పటికీ కూడా మన సంఘంలో మరి ప్రభుత్వం జయ సిస్టర్ కూడా ఎక్కడో దూరం అండి బియ్యం తీసుకుని తెచ్చి ఇచ్చేది. నెలకోసారి వచ్చి ప్రోగ్రామ్ సరే మాస్టర్ గారి నవ్వులు బియ్యం తెచ్చేది. ఇంతమంది ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పారు ఈ బియ్యంతో తినాలి నిర్వాహకులు దేవుడు ఇస్తారు. చెప్తున్నాను దేవుని ఆశీర్వాదం పొందాలంటే మీరు కొట్టినప్పుడు ఇప్పుడు బియ్యం తీసి పక్కన పెట్టండి. 100 సంవత్సరాలు నేర్చుకోండి. దేవునికి ఇవ్వాలి. అది నువ్వు దేవుని గుర్తు చేసుకున్నట్టు. మా అమ్మగారు మరి చర్చికి వెళ్ళాలి సరే ఎన్నికల డబ్బాలో వంట వండినప్పుడు ఇక్కడ బియ్యం తీసి పెట్టి ఎవరిని ఎలాగైనా సేవలు వస్తే ఆమెకు ఇచ్చేసి ఇప్పటికీ 2-3 కుటుంబాలు ఇస్తున్నారంటే మా అత్తమ్మ గారు ఒకేసారి ఇచ్చేస్తారు. ఆ జ్యోతి మా అమ్మగారు ఇంకా 2-3 తెచ్చుకోవడానికి కాకుండా మాకు తెలుసు. దేవుడికి తెలుసు. ఆ దేవుడి గారు తెస్తారు. దేవుడిని తెస్తారు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనం జ్ఞాపకం బియ్యం ఇవ్వడానికి చెప్తున్నాను కదా కాదు. దేవుడికి ఇవ్వాలి. సమర్పణ చేయము
ఆఫ్రికా ఖండానికి వెళ్ళిన సేవ చెప్పారు. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళాడు నర్మాంస భాషగా. ఒకసారి ఒక సేవకు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, మన క్రీస్తులను జీవించాలి, మరి మన క్రీస్తు వలె ఉండాలి అని నేను ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఏమైనా అతను ఒక వ్యక్తి మా దగ్గర ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గుండెలు తీసుకొని ఇక్కడ సమాధి చేసేవారు. డేవిడ్ లివింగ్స్టన్ ఇక్కడ సమాధిని చూపించారు. అందరికీ ఒకే ఒక సమాధి ఉన్నారు. డేవిడ్ లివింగ్స్టన్ గారికి మాత్రం 2 సమాధులు. ఒక సమాధి ఆఫ్రికా దేశంలో ఉంది, రెండో మరి బాడీ లండన్లో ఉంది. అది ధనవంతులు సమాధి చేస్తే వెస్ట్ మినిస్ట్రీస్ లో ఉంది. ఒకసారి నేను యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి డిస్కవరీ ఛానల్ చూస్తుండగా విగ్రహం చేసి చూపించాడు. ఫస్ట్ వెస్ట్ మినిస్ట్రీలో బంగాళ అక్షరాలు రాసిన డేవిడ్ లివింగ్స్టన్ అని. ఎక్కడో చనిపోయాడు అనుకోవచ్చు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ యొక్క బాడీని కూడా తగిన స్థితిలో చక్కని సమాధించి అర్పణ చేస్తాడు దేవుడు. ఆమేన్. వదిలేదు. సాధారణంగా ఇక్కడ నుంచి చాలాసార్లు సమాధి చేశారు చాలా మంది. ఒక బండి తీసుకెళ్తే కాలం లాగిపోతుంది, ఇలా తీసుకుంటాడు, అలా ఒక ప్రాణం 1 కిలోమీటర్ తీసుకెళ్ళాలని నాన్న ఎక్కువ పడతారు. సంవత్సరం పాటు దానికి ఖాళీని మోసారండి. ఎన్ని రోజులండి? 366 రోజులు మోసారు అన్న యొక్క బ్లడ్ బాడీ. ఆఫ్రికన్స్ సముద్రం వరకు షిప్ వరకు మోసారు. సో ఎంత ప్రేమ అంత ప్రేమను పొందారు వాళ్ళ మధ్య. మరి మన దేవుని ప్రేమను పొందుతున్నామా? ఎవరు నచ్చిన మాట అంటే మరి క్రీస్తు జీవించడం వాళ్ళు చెప్పారు, సాక్ష్యం చెప్పారు. మనం చనిపోయిన తర్వాత మన జీవితంలో ఒక సాక్ష్యం మనం లేకపోవచ్చు, కానీ మన మాటలు మన క్రియలని మిగిలిపోతాయి. అందరి హృదయాల్లో క్రీస్తు ఉన్నాయి కాబట్టి, ఆయన ప్రేమ చూపాడు కాబట్టి ఈనాడు కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కరు యేసుప్రభువును తెలుసుకున్నారు. ఆయన చూపిన ప్రేమ ఎవరిని విమర్శిస్తారని మన దేవుడిని ఒకరు విమర్శించారు. ఆ క్రిస్మస్ సందర్భంలో ఎటువంటి రాజకీయ నాయకులు చేసినా ఆ నోటంతా యేసుప్రభువు మంచివాడు, యథార్థపరుడు, నీతిపరుడు అని యేసుప్రభువుని చెప్తుంటారు. అది మన జీవితాల్లో ఆ విధంగా మనం దేవుని వలె జీవించాలి, తగ్గించుకోవాలి. మరి యాకోబు చెప్పినట్టు ప్రభువా నేను విడవను ప్రభువా, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా అని ప్రార్థన మనం చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు దేశంలో సమూయేలు చెప్తాడు దావీదు, నేను నా ఇంటి వాడును యెహోవాను సేవించను, సదాకాలం నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేశాడు దావీదు. ఆ ఆశ నీకున్నా? నీ బిడ్డలు దేవుని సన్నిధిలో కనపడాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు వాయిద్యంలో మానించాలి అనే తాపత్రయం ఆశ నీకున్నదా? వాటి నా జీవితంలో తగ్గించుకునే స్థితి ఉంటే, ప్రభు ఉంటే దేవుడు నేను దీవిస్తాడు. కాబట్టి అందుకే మనం తగ్గించుకోవాలి, విసుగుగా ప్రార్థన చేయమని కూడా చెప్పిన అవకాశం అంతా 18 వచ్చాయి. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. దేవునికి భయపడతాయి, మనుషులను లక్ష్య పెట్టగలిగి ఉంటే ఒక న్యాయాధిపతి ఎరుగు పట్టణంలో ఉండేది. ఆ పట్టణంలో విధవరాలు ఉండేది. ఆమె అతని ఎదుగు తరచుగా వచ్చి నా ప్రతి వారికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాడు. తరువాత అతడు నేను దేవునికి భయపడతాయి, మనుషులను లక్ష్య పెట్టగలిగి ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి ఓజాడుకుంటున్నట్లు ఆమెకి న్యాయం తీర్చునని తనలో తాను అనుకోలేదు. ప్రభు ఇట్లను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విని దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొదలుపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్నా. కాబట్టి విశ్వాసం కలుగుతాడా? నీ జీవితంలో ఉండవచ్చు, నీ తల్లిదండ్రులు ఇవ్వలేరు నీకు అన్ని ఆశీర్వాదాలు. నువ్వు దేవుని సన్నిధిలో మరి యాకోబు వలె పట్టుదల కలిగి కన్నీటి ప్రార్థన చేసుకుని ఆ విధంగా అనుకోండి. మనకి అన్నా కూడా దేవుని సన్నిధిలో మొదలుపెట్టి ప్రార్థన చేసి దేవుడు అడిగిన వారు ఎవరికి కూడా పొందకుండా ఉండలేదు. మన దేవుడు మరి చేసుకున్న సారూపాన్ని చెప్పిన తల్లి రొట్టెడితే రాత్రి ఇచ్చిన చేపలు ఇస్తే పాము ఇచ్చిన నీ బిడ్డకి ఇంకా అత్యున్నతమైన వాళ్ళు చూస్తావు. కాబట్టి దేవుడు ఇంకా నీకు అత్యున్నత స్థితిలో ఉండాలని
కాపరి దేవుడు దావీదుని ఎలా చెప్తాడు, నాకు నేను పొందుతున్నది నేను చదువుతున్నది మట్టి పాత్రలో భోజనం చేసే దావీదుని బంగారు పాత్రలో భోజనం చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు పేదవారిగా ఉండవచ్చు, చాలీ జీతాలతో ఉండవచ్చు, అయితే దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని అత్యంత స్థానంలో పెడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను 20 సంవత్సరాలకి వచ్చినప్పుడు సైకిల్ నుండి సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ తెలిపే కదా, అందరికి బైకులు వచ్చినాయి. యాక్సిడెంట్ ₹1,00,000 పైన దేవుడు ఇచ్చాడు లేదా? ఆమేన్. మనం చూసిన ఆశ్చర్యపోతారు. సైకిల్ బండి వేసుకోండి, ఆశ్చర్యపోతారు ఎదుర్కొంటుంది. ఆశ్చర్యకరుడు బిడ్డలు ఇంకా ప్రేమిస్తారు. అభిమానులుగా దేవుడు నేను బిడ్డను దేవుడు దీవిస్తాను. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ఆశీర్వదించేవాడు కానీ క్షమించేవాడు కాదు. నేను ఎన్ని దినాలు కాపాడండి? ఇంకా సంవత్సరంలో 52 వారాలు దేవుడు నేను కాపాడాడు. 52 శుక్రవారాలు రాకపోయినా దేవుడిని చూడు కంచి తీయలేదు. దేవుడు కంచి చేస్తే మనం ఏ పాట పడమండి? జోగు చూడు కంచి తీసాడు కాబట్టి సైతాన్ని తిరుగుబాటు చేశాడు. నువ్వు ప్రార్థన దేవుని సన్నిధి బుధవారం శుక్రవారం కూడా ప్రార్థన రండి. ఆదివారం క్రైస్తవులు కాదు. నేను 52 శుక్రవారంలో మానలేదు. 6 వచ్చిన 11 వచ్చిన వాక్యం చెప్పారు. అది దేవుడికి కాపుగా, దేవుడికి కాపు కంచి చేస్తే ఏముందండి? కంచి చేస్తే ఎవరు చేస్తారు? నంది చుట్టూ గోడలు ఉన్నాయి, ముళ్ళగట్లు ఉన్నాయి, పాములు సర్పాలు రావు. అది తీసేస్తే ఏముందండి? ఎవరు పెడతారు దాన్ని చేస్తారు. దేవుడి కాపుదల లేకపోతే మనకి అపాయం కలుగుతారు. అందుకని సన్నిధికి వచ్చి మనం జ్ఞాపకం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఎప్పుడు రావాలి? ఆదివారం, బుధవారం, శుక్రవారం రావాలి. అప్పుడు దేవుడు చూస్తారు. దేవుడు మనం మీరు 52 వారాలు శుక్రవారం చూసి 51 వారం కూడా మాట్లాడుతూ ఉంటుంది. 52 శుక్రవారం, బుధవారాలు మరి ఒక్క వారంగా మీరు కలిసి చేస్తే ఏమవుతామో అంటే ఏమవుతుందో తెలియదు. ఒక్కొక్కసారి కరోనా ఒక్కసారండి, పాము కాదు. కాబట్టి దేవుడు కంచి వేయాలంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మన పిల్లలైన అబ్రహాము ఎవరు ప్రార్థన చేసేవారండి? డస్ట్ అండ్ సాయిల్, దుమ్ముని సాగిలపడి 100 సంవత్సరాల వయసులో కూడా దావీదు మరి అబ్రహాము కూడా సాగిలపడి నమస్కారం చేసేవారు. ఎలా చేస్తారండి? సాగిలపడి నమస్కారం 7 సార్లు కొంతమంది గుడుల్లో, ఈ గుడి కాదు వేరే గుడుల్లో సాగిలపడి ఇలా చుట్టూ కోటపడిలా వెళుతారు. మన దేవుడు జీవము గలవాడు. మన దేవుడు ఇక్కడ త్వరలో ఇక్కడ శాస్త్రాన్ని అడగట్లేదు. మీరు ఇక్కడ శాస్త్రాన్ని తలుపు వేసుకుని ప్రార్థన చేయండి. దేవుడు ఆమేన్. బహిరంగంగా ప్రార్థన చేయండి. దేవుడు తలుపు వేసుకుని రాసి తండ్రి తల ప్రార్థన చేయి. కాబట్టి ఆ విధంగా ఆ ప్రార్థన చేశారు. మరి ఇశ్రాయేలు తీసుకున్న ఆ స్త్రీ, ఆ కనాను స్త్రీ తన బిడ్డను విడిపించుకోండి. అలాగే మరి యొక్క ఆ దినాల్లో మరి ఆ పట్టుదల యాకోబు ప్రార్థన చేసి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మరి మనం ఎలా ఉన్నాం? మరి పేరు, మరి ఇంటి పేరు ఉండి సుగంధం పేరు ఉండి మన పేరు తగ్గట్టు జీవించాలి. మన క్రైస్తవులా జీవించాలి. యేసు ప్రభువు చెప్పాడు, ఐ యామ్ పర్ఫెక్ట్, యు ఆర్ ఆల్సో పర్ఫెక్ట్. మీ తండ్రి పరిపూర్ణుడిగా మీరు కూడా పరిపూర్ణుడిగా జీవించనున్నాడు. సింహం పిల్ల ఎలా ఒక్కలా జీవిస్తుంది? సింహం పిల్లే గడ్డి తినడం ఆగలేస్తుందని అలా ఉంటుంది. కడుపు నిండిపోతే ఎవరిని ఆన్ చేసి అలా ఉంటుందంటే. కాబట్టి మనం దేవుడి పిల్లలు, దేవుడి స్వభావం కలిగి జీవించాలి. అటువంటి స్వభావం మీలో ఉందా? మరి దేవుడి కొరకు జీవిస్తున్నామా? మరి యాకోబు దేవుని ఆశీర్వాదం పొందాడు. ఎక్కువ విధంగా విసుగుగా మనం ప్రార్థన మనం చేయాలి. కాబట్టి మరి అనుకోలేదు మరి ఇశ్రాయేలు గొర్రెలమా నేను, లేకపోతే మరి కుక్కలమా అని పాపం తెచ్చుకోలేదాను. అంతగా తగ్గించుకొని ఆ భోజనం పనులైన పడి 2 మొక్కలు కూడా తగ్గించుకొని మనం కూడా దీనులుగా ఉండాలి. తగ్గించుకోవాలి. మనం దేవుని సన్నిధిలో
సైనికుడిగా జీవిస్తే మనకి ఏమనుకోగా ఉంటారు. అలాగే మొదటి సమూయేలు 17వ అధ్యాయం 43 నుంచి 51 వచ్చాము. మొదటి సమూయేలు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేయునని ఆ ఫిలిష్తీయులు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటెయు వల్యమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైనికులకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పారు. ఆ ఫిలిష్తీయులు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదుర్కోగా, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైనికుడు తట్టు త్వరగా పరిగెత్తుకుపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వారి నుదులో చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. ఎంత గొప్ప దావీదు ప్రార్థన చేసుకుని దేవుడు ఏం చేయండి, ఒక్క రాయి సెకండ్ కూడా కాదు, ఫస్ట్ బౌద్ధనే రాబోయిపోయాడు. ఫస్ట్ రాయి అనేవాడు ఎదురుపడిపోయాడు. ప్రార్థన అనేది శ్వాసంతో దేవుడి కొరకు నువ్వు జీవిస్తే సైతాన్ని కూలిపోతాడు. నీ బిడ్డల చుట్టూ కలిసి ప్రార్థన చేయాలి. ప్రార్థన గొప్ప ఆయుధం. ఎవరి పేరు వెళ్ళేది దావీదు? గొల్లియాతు పేరుకి యెహోవా నామములో మరి వెళ్ళాడు. దేవుడి నామంలో ఏ పని చేసినా సఫలత ఉంటుంది. నువ్వు ఏమైనా సాధించగలవు. ఎస్తేరు రాజు దగ్గర ఎలా పొందిందండి? గొప్ప అలంకారం చేసుకుని వెళ్ళిందా? ప్రార్థన చేసుకుని తన మేనమామ చెప్పినట్టు అలా కొంత తగ్గించుకొని వెళ్ళింది. యాభై రాసి పత్రికలు చెప్తారు పేదలు, మీరు ఎల్లప్పుడూ ఇల్లు వాళ్ళకి దేన మనసు అనే వస్త్రం మనం ధరించుకోవాలి. ఏ వస్త్రం అండి? దేన మనసు, హంబుల్ స్పిరిట్. ఆ విధంగా నువ్వు తగ్గించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు ఏం చేస్తాడు. కాబట్టి ఒక్క రాయితో 40 చెప్తున్నాడు తాను. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించని చెప్పి ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదు వెళ్ళి అతను ఎదుర్కోగా, దావీదు వారు ఎదుర్కొన్నట్టు సైన్యంలో త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో రాయి ఒకటి తీసి ఒడిసెలలో విసిరి ఆ ఫిలిష్తీయుడు ఆ రాయి వారిని వచ్చినందున వాడు నేలను దూరపడేది. దావీదు ఫిలిష్తీయుడు అంటే బలాఢ్యుడైన ఖడ్గము లేకయే ఒడిసెలతో రాయితో నా ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. వారు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని నిలుచుని వారి కత్తి వల దూసి వారితో వారిని చంపి వారి తలను తెగ చేశారు. ఫిలిష్తీయులు తమ చచ్చుడు చూసి పారిపోయి. ఆమేన్. ప్రార్థన శక్తి కలిగి ప్రార్థన చేస్తే శత్రువులు పారిపోతారంటే చేయలేదు. యెహోవా యందు భయభక్తులుగా వారి చుట్టూ కావాలి. దేవుడి దగ్గర అనేక దూరం ఉండాలని తెలుసండి. వర్తమానం తెచ్చే దూరం ఏంటండి? కాబట్టి గాబ్రియేలు దూత యుద్ధం చేసే దేవతలు చెప్పండి. ఇంకా ఏమన్నారు? మైకేల్ అనే దూరం ఉన్నారు దేవుడి దగ్గర తెలుసండి. ఘటాలు ఉన్నారు, ఘటాలు ఉన్నారు. సిస్టమ్ మరి ఒక బెటాలియన్లో పనిచేస్తారు కదా. మీ బెటాలియన్ పేరు ఏంటండి? మీ బెటాలియన్ పేరు ఏంటండి? బెటాలియన్ కాదు, బెటాలియన్ కదా. అనేక బెటాలియన్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పోలీసు ఉంటారు, హోమ్ గార్డ్స్ ఉంటారు, అలాగే బార్డర్ మన దేశాన్ని కాపాడే బార్డర్ సెక్యూరిటీ BSF బార్డర్ సెక్యూరిటీ పోలీసులు ఉన్నారు. ఆ విధంగా రకరకాల పోలీస్ ఎన్ఫోర్స్మెంట్స్ ఉన్నాయి. అలాగే AK-47 అంటే దాన్ని మరి ఉగ్రవాదుల్ని శిక్షణ ఇచ్చి వాళ్ళు ఎలా చంపాలో ఆ బెటాలియన్ వేడిగా ఉంటారు. AK-47 ఎలా పేర్చాలో ఆయనకి తరబీదు ఇచ్చి వాళ్ళకి పిస్టల్స్ ఇస్తారు. ఆ విధంగా దేవుని దగ్గర కూడా అనేకమైన దూరం ఉంటారు. మీరు రక్షించడు, మనల్ని కాపాడు,
పాడాలి. యుద్ధం నీది కాదు, యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు బైబిల్లో మాట్లాడిన వీళ్ళ మధ్య జ్ఞాపకం చేసుకుంటా బైబిల్లో కానీ బయట గొప్ప నాయకులు ఉన్నారు. నేను ఎవరు చనిపోయారు చెప్పండి? మన దేశానికి మన్మోహన్ సింగ్ 2 సార్లు ప్రధానమంత్రిగా చేశారు. ఆయన మౌనం గురించి ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కొంతమందికి ఎంతో పదమూడు చాలు ఎంతో విస్తారంగా మాట్లాడతారు. అది ఒకే ఒకసారి కాపాడారు. బైబిల్ మోదీ మీద నోట్ల మార్పిడి ఎప్పుడు చేశాడో పెద్ద నోటు ముందు చేశాడు. 500 రూపాయలు పెట్టుకున్నా మీరు ఆ నోట్లు ఎప్పుడు రద్దు చేసి కొత్త విధానం పెట్టాడో అప్పుడే కోపడ్డాడు మన్మోహన్ సింగ్. మోదీ లోకసభలో బహిరంగంగా గర్దించాడు, నువ్వు చేసిన తప్పని. ఇంకెప్పుడు మౌనంగా ఉండేవాడు, ఎక్కువ ఎవరు మాట్లాడేవాడు కాదు. ప్రధానమంత్రి కూడా ఆమె గురించి గట్టిగా అరవడం కానీ తీసుకోవడం కానీ ఎక్కువ తీసుకోవడం కానీ అలా ఎప్పుడు చేయలేదు. ఆయన అది ఎందుకు అంటే ఆయన చదివితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చదువుతున్నాడు. ఇక్కడ క్రిస్టియానిటీ గురించి తెలుసుకున్నాడు. ఆయన అక్కడ వాటర్ వాల్యూస్ కూడా తెలుగుతారు. చదువులు పిచ్చి కాదు. యేసుప్రభు యొక్క నీతి ఆయన యాక్చువల్గా వాళ్ళు గురునానక్ వాడు వాళ్ళు సిక్కులు ఏం చేస్తారు? వాళ్ళ పాపాలు పోతాయని మరి ఇక్కడ గోల్డెన్ టెంపుల్ ఉండేది. ఎక్కడ చెప్పండి? ఎక్కడున్నా అమృత్సర్లో ఉంది, పంజాబ్. అక్కడ బయట కూర్చొని చెప్పులు పిలుస్తారు. ఆయన ఆలయానికి వచ్చే వాళ్ళు చెప్పులు ఏమిటి పిలుస్తారు. ఆ రోజు నాకు ఏమని అడుగుతారు. మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా అక్కడ చెప్పులు పిలుస్తాం ఎక్కి హల్లెలూయా ఆయన తగ్గించుకున్నాడు. ఇప్పుడు కూడా తెలిసేది తగ్గించుకుంటారు. మంత్రులు వడ్డిస్తారు కొంతమంది, వడ్డిస్తారు కొంతమంది. కాబట్టి ఆ మన్మోహన్ సింగ్ అక్కడ హాస్పిటల్ యేసు ప్రభుత్వం తెలుసుకున్నాడు విషయాలు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా విదేశాలను చదువుకున్నారు. మహాత్మా గాంధీ కూడా బాగా ఎక్కడ చదివాడండి? ఇంగ్లాండ్ దేశం అక్కడ చదువుకున్నాడు. స్నేహితుడు బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ చదువుకోబట్టి దాన్ని తగ్గించుకున్నవాడు చెప్పాడు. ఏదో సైలెంట్ గా ఉన్నవాడు వాడేదో మౌనంగా ఏదో పరిచయాలనుకోకూడదు. సైలెంట్ గా ఉన్నవాడి దగ్గరే నాలెడ్జ్ ఉంటారు. గమగమ్మ మాకేవాడి దగ్గర ఏమవుతుంది? ఇంటికి కూడా ఎప్పుడు కూడా అసలు నవ్వండి కదా అది చెప్పండి. సార్ గౌరవ అంతలేదు ఒప్పండి ముందు నిన్నటి గురించి లేకపోతే ఎలా ఉంటుందో క్లోజ్ చేసుకున్నాం అర్థం. క్లోజ్ చేస్తాను అదే అగ్రసింపడు అగ్రసింపడు ఏమన్నాడు? అరే అరే 3 సార్లు పక్కన ఉన్నారు ఏమన్నా ఏమంటారు చెప్పండి. అదే చెప్పింది పాపలు వాయిదాడు ఎన్నోపడతాం వచ్చింది. అక్కడ ఏమి మూమెంట్ లేదు. ఆ మూమెంట్ దేవుడికి ఉత్సాహంగా వెళ్ళాలండి. వేరే వాక్యం మీకు ఇంటికి చెక్కాలంటే ఫ్రీగా ఉండాలి. మీరు అప్పుడే ఇస్తారు. తీసుకుపోయి ఉంటే వాక్యం వెళ్ళడం బాగా మీరు సంతోషంగా ఉన్నారు. వచ్చారు సంతోషంగా స్వీకరించారు దేవుడి వాక్యాన్ని. నాట్ అబ్జర్వర్స్. మీరు ఏదైనా మాట్లాడడానికి మీరు రాలేదు. మీరు మాట్లాడడానికి వచ్చేది బోధించడానికి మీరు వచ్చారు అంతే కదండి. అబ్జర్వర్స్ అనుకుంటారు ఈ కాలేజ్ ఎలా ఉంది, పాయింట్స్ రాస్తారు. అలా ఉండకూడదు. నేను వాక్యాన్ని వినే వారిగా ఉందా స్వీకరించాలి. అందుకే ప్రభావం చెప్పుకోవాలి. వాళ్ళు ఎందుకు చెవులు గలవాడు శాస్త్రులు పరిశీలన వచ్చి వాళ్ళు తప్పులు పట్టుకోవడానికి వచ్చేవారు. వాళ్ళు గ్రహించుకునేవారు కాదు. కాబట్టి మన జీవితాల్లో దేవుడిని వెంబడించి ఆయన శక్తిని అనుభవించేవారిగా ఉన్నారు. రక్తస్నానాలు స్త్రీం చేసినది అనేక మంది ఆయన మీద పడుతున్నారు. విశ్వాసం దాన్ని వస్త్రం చేయమని స్వస్థపరచబడింది. అలాగే ఇంకొక వ్యక్తి తగ్గించిన వ్యక్తులు గురించి చెప్తారు. ఇంకో వ్యక్తి 2వ రాజులు 5వ అధ్యాయం 9-15 2వ రాజు వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషా
జరగకపోతే తన జీవితాంతం ప్రతిగంట కృష్ణ జాతిగా ఉండిపోతుంది. ఆ దైవ సేవకుడు చెప్పగానే మరి ఆ సేవకుడు తప్పే ఉంది, గురువుతో ఏముంది, అసలు నేను డబ్బు బంగారం ఆడలేదు కదా, గురువుగా అంటే చెప్తాను. గురువుగా అంటే పసిబిడ్డగా నా యొక్క నేను అయిపోతున్నాను. సేవకుడు ఏదైనా చెప్తే అది లోబడితే నీకు లాభం, లోబడకపోతే నీకే నష్టం. కాబట్టి ఆ విధంగా గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప స్వస్థతని మరి యొక్క యోర్దాను నదిలో నుండి మరి ఎంతో ఆ సైన్యాధిపతి ఎలీషా చెప్పినట్టు విని గొప్ప దరిద్రం పొందాడు. దేవుని స్తోత్రం. మన దేవుని వాక్యాలు విని వాటి ప్రకారం ఫాలో ఉంటే ఎప్పుడు నష్టపోవండి. అబద్ధం ఆడవసరం లేదు మన బ్రతుకుల గురించి, అబద్ధం ఆడవసరం లేదు మన ఉద్యోగాల గురించి, అబద్ధాలు ఆడవసరం లేదు మన ఆస్తిపాస్తుల గురించి. ఈ లోకంలో ఉన్నా లేకపోయినా పరలోకంలో దేవుడు మనకి స్థానం ఉంచుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెప్పాడు మత్తయి యోహాను వార్త 14వ అధ్యాయం, నీ హృదయములను కలవరపడని ఇప్పుడు దేవుడు ఏమన్నాడండి? మరి నువ్వు దేనికి కలవపడాల్సిన క్రైస్తవులు మనం, అది పిల్లలు మనం ఆకలిస్తే పంపించేవాడు మరి ఆయన మన కోరిక నెరవేర్చేవాడు. మరి స్త్రీ చూసుకుంటే మరి ఆ విధంగా మరి సభ్యురాలుగా అన్యురాలుగా సమీకరించబడిన స్త్రీ, మరి కనాన స్త్రీ ప్రభువును వెంబడించి మరి ఆ విధంగా అతని కుమార్తె స్వస్థత మరి వాక్యం పోయింది. మరి మన దేశం వార్త 12వ అధ్యాయం 40 నుంచి 50 వరకు మన దేశం వార్త 12వ అధ్యాయం. నా తల్లి ఎవరు, నా సహోదరి ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులను, నా సహోదరియు నా తల్లియు అని. మన సహోదరులు ఏమవుతామండి? బైబిల్ పట్టుకున్నంత చర్చకు వచ్చిన బిడ్డ మన అవ్వలేదు. ఆయన చిత్త ప్రకారంగా జరిగించినప్పుడే ఆయన బిడ్డ ఆయన సహోదరియు ఆయన సహోదరులు అవుతాం మనం. అంతేగాని వ్యతిరేకంగా ఉంటే మనం ఆయన బిడ్డలకు కాలేదు. కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. వాక్యానికి రండి, పునః శుక్రవారంలో వచ్చి ఆయన సన్నిధిని ఆశీర్వాదాలు పొందాలి. మన ఆయుష్ పొడిగించబడాలంటే ఆయన సన్నిధి రావాలి. ఆయన సన్నిధిలో ఒక విధంగా కూడా నేను మర్చిపోలేదు. నీ బిడ్డలను నేర్పించాలి దేవుని సన్నిధి. నువ్వు ఒకరు వస్తే సరిపోదు, పునః శుక్రవారం తీసుకురావాలి. వాటిల్లోగా నూతన సంఘాన్ని స్థాపించారు. బిడ్డలు సండే స్కూల్ తీసుకొచ్చి అంత గొప్ప చదువుకున్న వ్యక్తి, గొప్ప సేవ చేసిన ఆ యొక్క దేవాలయం మెట్ల మీద కూర్చునేవాడు అంటారు, లోన కూర్చునేవాడు కాదండి. ఆ పిల్లలు సండే స్కూల్ అయితే తన బిడ్డలు తీసుకుని వెళ్ళేవాడు. అంత శ్రద్ధ ఉంటుందండి. మన పిల్లలకి ఇంత బ్యాగ్లో పై చెప్తాం, పుస్తకాలు మంచిదే. వాటికన్నా ఆధ్యాత్మిక జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఆధ్యాత్మిక జీవితం బిడ్డలకు ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా నీతిని రాజ్యంలో కలిగించగలని మీకు ఉంటారు. లోకంలో ఆ విధంగా గడపలేకపోవడం వల్ల బాలు బ్రాహ్మణ నిలుపు వాడు పెద్దవాడు అయినప్పుడు వాడు బ్రాహ్మణ నుండి బాలను నడిపించు, సండే స్కూల్ నడిపించు, యూత్ సండే నడిపించు, నీ సండే తీసుకున్నారు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. కాబట్టి మన బిడ్డలు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండగలం మన గృహంలో. మరి ఈరోజు అంశం ఏంటి చెప్పండి? చెప్పినట్లు కనాన స్త్రీలో ఏం చేయాలి? మనం విశ్వాసము తగ్గింపు కలిగిన స్త్రీ వల్ల జీవించాలి. ఉంటే దేవునికి ఆశీర్వాదాలను మనం పొందగలం. అంతేకాని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం లేకుండా అసాధ్యం. కాబట్టి మన జీవితంలో ప్రభావ తాను చెప్పినటువంటి 92వ సంకీర్తనలో 92వ సంకీర్తన చూడండి. నీ ముఖ కాంతిలో మా హృదయ రహస్యం మా పాపం కనబడుతున్నది. 92వ సంకీర్తన 90 సంకీర్తన 90లో 8వ వచనం, మా దోషము నీవు నీ ఎదురు ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు నీ ముఖతను భరించుకునే మా జన్మలను నీవు గడిపి నీ తూర్పులు ఇచ్చినట్టు మా జీవితాలను మా ఆయుష్కాలం 70 సంవత్సరం అధిక బలముల ఎల్ల నేను వాటి వైపు ఆయాసమై అది త్వరగా కట్టించు ఎగిరిపోదు. మన పరదేశము యాత్రికులు లోకంలో నిజంగా గొప్ప చదువుకొని ఇప్పటికైనా లోకానికి చెడిపోవలసింది. కాలం జరిగిపోతున్నాం. ఈ లోకంలో ఆపలేదాం.
కాబట్టి ప్రతికూలంగా మనకు దేవుని స్తుతించి గణపరిచి ఆయన్ని గ్లోరిఫై చేయాలి. అదే దేవుని కోరిక. నీకేమైనా రాకపోతే దేవునితో పోరాడి యాకోబరి ఎలా పోరాడే నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మనం ఆలోచించే దేవుడు. విగ్రహాలు మన దేవుడు విని ప్రార్థన ఆలోచించేవాడు. ఆఖరి యొక్క తన బిడ్డ యొక్క కేక ఎక్కడైనా ఏడుస్తుంది ఇస్తే దేవుడు ఉన్నానండి. ఎక్కడ ఏడ్చింది ఆఖరి బిడ్డ? ఎడారిలో ఏడ్చింది. దేవుడు అడిగి పంపించాడు. ఎప్పటికీ కూడా ముస్లిమ్స్ వాళ్ళు ఆ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ నీరు ఇప్పటికీ ఆ జల అమృతో ఆఫ్ చేయలేదు దేవుడు. ఇప్పటికే వస్తున్నారు వాటర్. ఆ నీళ్లు పట్టుకుని తెచ్చుకుంటారు ఆయన దేశాలు వెళ్ళినారు. ఇస్రాయిల్ అంతా మరి ఆ దేశానికి వెళ్ళినాడు. క్రిస్మస్ అక్కడ ఆరాధనలో పాల్గొని దేవుడు స్తుతించి ఆరాధిస్తారు. అన్ని దేశాల నుంచి కూడా వచ్చి ఆయన చిన్న దేశమైన ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. చిన్నవాడిపైన జ్ఞానం లేకపోయినా దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. శవం పూర్ణంగా దానియేలుని జ్ఞాపకం చేస్తున్నాడు. మర్చిపోలేదు. దేవుడు నేను మర్చిపోలేదు. మనం దేవుడు మర్చిపోతున్నాం. దేవుడు మనల్ని దేవుని స్థానాన్ని దూరంగా మారేసి వేసిన దూరంగా ఉన్న అప్పుడప్పుడు వచ్చిన ఈ లోకం పనులను మురిగిపోయిన దేవుడిని మనం మర్చిపోలేదు. మరి దొంగ సరిపోతు దొంగ ఏమన్నాడు? మంచి మాట్లాడుతూ ఇస్తున్నాడు. మాట్లాడిన దేవుడు రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గొప్ప మాట, గొప్ప మాట పలికాడు.